హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. మన సంప్రదాయాల గురించి, మన సనాతన ధర్మం గురించి, శ్రీమూర్తి గురించి ఇలా ఎన్నో టాపిక్స్ ఆల్రెడీ విశాలాక్షమ్మ గారితో మాట్లాడుతూనే ఉన్నాను. డాక్టర్ విశాలాక్షి గారు ఎన్నో విషయాలు మనకు వివరిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని వ్యక్తి అనే అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇంకా అమ్మతో ఏమన్నా మాట్లాడాలి అనుకున్నా, ఏదన్నా ప్రోగ్రామ్ పర్టికులర్ టాపిక్ మాట్లాడండి అని మీరు గనక చెప్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఈరోజు ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం, అమ్మాయిల దగ్గర నుంచి ఇలాంటి విషయాలు తెలుసుకుంటేనే రేపు వాళ్ళు పాటించే ప్రయత్నం చేస్తారు. ప్రతి అమ్మాయిలకి సంబంధించిన టాపిక్ మంగళసూత్రాలు, అలాగే మట్టెలు. చాలామంది ఈ మధ్యకాలంలో తీసి పక్కన పెట్టేస్తున్నారు. కారణాలు ఏమిటి, ఎందుకు ఇంతటి విపరీత ధోరణి వస్తుంది ఆడపిల్లలకి, ఈ విషయాలన్నీ మాట్లాడుతూ దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ చెప్పండి, మంగళసూత్రం, మట్టెలు చాలా అంటే చాలా విశిష్టమైనవి. అసలు ఇంట్లో మట్టెలు అనేవి పెట్టుకోవాలి అంటే తోడబుట్టిన వాళ్ళు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో పెళ్లి టైంలో. వాళ్ళే కదా ఇస్తారు. సో ఇలా అంతటి ప్రాధాన్యత ఉన్న మట్టెల్ని అసలు పెట్టుకోవడానికి ఇష్టపడని పిల్లల్ని చూస్తున్నాం ఈ రోజుల్లో. అవునమ్మా. మంగళసూత్రాలకి గౌరవం ఇవ్వని వాళ్ళని చూస్తున్నాం, తీసి పక్కన పెడుతూ ఉన్నారు. కారణం ఏంటంటారు? అసలు ఇంతటి విపరీత ధోరణి రావడానికి కారణాలు ఏమిటి? అవి పెట్టుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి చెప్పండి. అలాగే అమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమస్తే. మంగళసూత్రాలు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపాలు, సాక్షాత్తు మంగళగౌరీ స్వరూపం. ఆ నవతంతు అని అంటాము. మంగళ సూత్రము అంటే మాంగళ్యప్రదమైన మంగళకరమైన సూత్రము. సూత్రము అంటే దారం. సూత్రము అంటే ఒక మణులను కానీ ముత్యాలు కానీ అల్లేటప్పుడు మాలల, లేదా పూలు గుచ్చి పూల దండ చేసేటప్పుడు వాటన్నిటిని విడివిడిగా ఉన్న పూలకు విడివిడిగా ఉన్న ఆ ముత్యాలు పగడాలు వాటి ఏవైనా మణులు వాటన్నిటినీ ఏకత్రపరిచే దారము. సూత్రం అంటే ఆధారం. ఆ పూలు వెళ్ళిపోవచ్చు, పూసలు లేకపోవచ్చు, కానీ దారం ఉంటుంది కదా సూత్రం. ఈ సూత్రము మంగళప్రదమైన సూత్రమే మంగళసూత్రం. అంటే దానికి ఒక లెక్క ఉందన్నమాట. 16 పోగులతో వివాహ సమయంలో తల్లి అత్తగారు కానీ, అంటే తల్లి ఎవరైనా తల్లే మాతృమూర్తి, వాళ్ళు ముత్తైదువులతో కలిసి పవిత్రంగా మంగళగౌరి మంత్ర జపం చేస్తూ తయారు చేసినటువంటి ఆ దారానికి, దాన్ని తాడు సూత్రము అని అంటే సూత్రం. పూర్వకాలంలో సూత్రధారి అనేవాళ్ళుగా. తోలు బొమ్మలాట కూడా సూత్రం పట్టుకుని బొమ్మలను ఆడించేవాళ్ళు. నాటకాలకి సినిమాలకు కూడా సూత్రధారి ఉన్నాడు కదా, అంటే దాన్ని పట్టుకుని ఆడిస్తారు. ఆ సూత్రానికి అంత శక్తి. గాలిపటం పట్టుకుంటే, ఆ దారం పట్టుకుంటే పటం ఎలా తిరుగుతుందో అలా. ఈ సూత్రానికి పసుపు రాస్తారు. పసుపు మాంగళ్య చిహ్నం కదా, మంగళ ద్రవ్యం. పసుపుతో రాయబడి 16 పోగులతో ఉన్న ఆ మంగళ సూత్రానికి, మంగళప్రదమైన సూత్రానికి బంగారు పుస్తే అని అంటాము దాన్ని. దాన్ని కూడా మంగళసూత్రం అంటాం మనం. ఆ బంగారు తాయెత్తు లాంటిది రక్ష, అదే పుస్తెలు అని అంటాము. దాన్ని గుచ్చుతారనమాట. పెళ్లి సమయంలో పుట్టింటి వారి నుంచి ఒక మంగళసూత్రము, దాన్ని మంగళసూత్రం అనే అంటాము. ఆ పుస్తెల తాడు పుస్తె అని. అత్తింటి నుంచి ఒకటి. ఈ రెండింటినీ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మెడలో విడివిడిగా కడతాడు. 3 ముళ్ళు వేస్తాడు అంటాంగా. ఆ 3 ముళ్ళు వేయడం వెనకాల కూడా అనేక ఆధ్యాత్మికమైన అర్థాలు, భావాలు, అంతరార్థాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణులుగా భావించి పసుపు కుంకుమలతో ప్రార్థించాలి, పూజించాలి. ఆ వరుడే వేసి దండం పెడతాడు. సో ఈ మంగళసూత్రాలు 2 కట్టేటప్పుడు అమ్మాయి ఇలా హృదయం మీదకి వచ్చేలా పట్టుకుంటుంది. అంటే ఆ గౌరీదేవిని, పార్వతీదేవిని, పరమశివుడిని లోపలికి హృదయంలోకి ఆవాహన చేస్తోంది. హృదయం దగ్గర పట్టుకుంటాం మనం. ఈ 2 మంగళసూత్రాలు పుస్తెలు కూడా శివుడు పార్వతీట. ఏ క్షణాన ఈ మంగళసూత్రాలు మన మెడలో, అంటే ఒక ఆడపిల్ల మెడలో భర్త చేత కట్టబడతాయో ఆ క్షణం నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆమెతో ఉంటున్నారు అని అర్థం.
వీటి రూపంలో భర్త ఆమె దగ్గర ఆమెతో ఉంటాడు. ఈ మంగళసూత్రాలు కట్టేది భర్త, అంటే వీటి మీద అధికారం అయింది. సో ఎప్పుడు ఇలా మంగళసూత్రాలు కట్టించుకుంటుందో అప్పటి నుంచి ఈమె భర్తకి అనుకూలవతిగా ఉంటుంది. భర్తని ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది, గౌరవిస్తుంది. ఆ భర్త ఈ మంగళసూత్రాలు కట్టిన క్షణం నుంచి అతి సహజంగా భార్య మీద ప్రేమ, లాలన, ఆనందం ఆమె వల్ల అన్నీ కూడా కలుగుతాయి. అంత గొప్పవి మన మంగళసూత్రాలు. మంగళ వాయిద్యాల మధ్యలో ముక్కోటి దేవతలు సాక్షిగా ఉండగా, అగ్ని సాక్షిగా, పితృదేవతల సాక్షిగా, బంధుమిత్రులందరి యొక్క సాక్షిగా వరుడు వధువుకి మెడలో ముందు జీలకర్ర బెల్లం పెళ్లి సమయంలో, ఆ తర్వాత మంగళసూత్రాలని ధరింపజేస్తాడు. ఇలా విడివిడిగా కట్టిన ఈ 2 మంగళసూత్రాలని పెళ్ళైన తర్వాత 16వ రోజుని పండగగా చేసుకుంటాంగా, 16 రోజుల పండగ అంటాము. సో ఆ 16 రోజుల పండగ నాడు ఈ రెండింటినీ కూడా ఒకే సూత్రంలోకి, సూత్రం అంటే దారము, తాడు, గుచ్చుతాము, గుచ్చడం అంటారు. ఆ గుచ్చేటప్పుడు ఒక మంగళసూత్రం అంటే ఈ పుస్తే ఇంకొక దానికి తగలకూడదుట, తగిలి ధ్వని కలగకూడదు అని చెప్తారు. 2 బంగారంవే, 2 పవిత్రమైనవే, అయినా మధ్యలో కొంచెము కొద్దిగా అంతరం ఉండాలిట. దానికని తూము అని అంటారు. మళ్ళీ బంగారు గొట్టం ఒక చిన్నది. ఈ 2 కలిసి శబ్దం చేయకూడదు. కనుక తగలకుండా ఉండడం కోసం మధ్యలో తూము పెడతాము, బంగారుది పెట్టి ఈ రెండింటికి ఒకే తాడులోకి గుచ్చడం, గుచ్చి మళ్ళీ వరుడే వధువు, భర్తే భార్య మెడలో మళ్ళీ 3 ముళ్ళు వేసి దాన్ని కడతాడు. ఆ సమయంలో 16 రోజుల పండగప్పుడే వివాహ సమయంలో గౌరీ మంత్రాన్ని బ్రహ్మగారిస్తారు, పూజ చేయించే పూజారి. ఆ అమ్మాయి గౌరీ పూజ చేస్తుంది. గౌరీ పూజ చేయడం వల్లే గౌరీదేవి అనుగ్రహము, ఆశీస్సులతో భర్త ఆయుర్దాయము, ఆరోగ్యము వృద్ధి చెందుతాయి. ఈ 16 రోజుల పండగప్పుడు ఎప్పుడు 2 మంగళసూత్రాలు ఒకటిగా మెడలోకి చేరుతాయో అప్పుడు భర్త మళ్ళీ ఆ మంగళగౌరీదేవిని, గౌరీ మంత్రం బీజాక్షరం, వాళ్ళకి ఇష్టం ఉంటే, లేనప్పుడు పర్వాలేదు, బీజాక్షరాలతో కలిపి భర్త ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి జీవితాంతము భర్తకి గాయత్రి మంత్రము, ఆడపిల్లలకి, పెళ్ళైన స్త్రీలకి గౌరీ మంత్రం జీవితాంతము రక్షగా ఉంటాయి. ఆ మంగళగౌరీదేవి అనుగ్రహం ఎప్పటికీ కలుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ కట్టేటప్పుడు మంగళసూత్రంలో 16వ రోజున కట్టేటప్పుడే ముత్యాలు, పగడాలు, నల్ల పూసలతో కలిపి కట్టుకుంటాము. అయితే అవి ఎన్ని ఉండాలి ఎలా అన్నది సంప్రదాయాన్ని బట్టి పాటిస్తారు. కానీ ఈ మంగళసూత్రాలుతో పాటు వివాహ సమయంలోనే కాలికి మట్టెలు, నాగవల్లి, సదస్యం ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా. కాలికి 2 కాళ్ళకి కూడా, కుడికాలి 2వ వేలికి, ఎడంకాలి 2వ వేలికి మట్టెలు అని మనం భర్త తొడుగుతాడు భార్యకి. కొంతమంది ఆ తర్వాత వేలికి కూడా పెట్టుకుంటారు, తప్పలేదు. కానీ మనకి ఇది ముఖ్యం. బొటన వేలి పక్క వేళ్ళకి రెండింటికి కూడా మట్టెలు అనేవి కూడా మాంగళ్య చిహ్నాలు, మాంగళ్య ద్రవ్యాలు అవి. సో ఈ మట్టెలలో పార్వతీదేవి సాక్షాత్తుగా ఉంటుందిట, నివసిస్తుంది. కాలి మన శరీరంలో నడుముకి బంగారు వడ్డాణం పెట్టచ్చు, కానీ నడుము నుంచి కింది దాకా ఉన్న భాగంలో బంగారాన్ని ధరించకూడదు. నడుముకి అంటే నాభికి పై భాగంలో అనేకమైన 16 రకాల ఆభరణాలు చెప్పారు మన సంప్రదాయంలో, సంస్కృతిలో. ఈ బంగారు ఆభరణాలన్నీ ధరించాలి. ఎక్కువగా ధరించేది శిరస్సు మీద, తర్వాత మెడలో, చేతులకిని. సో ఈ కాలికి మటుకు వెండి మట్టెలు పెట్టాలి. వెండి పట్టా గొలుసులు కూడా పెట్టుకుంటాము. కాలికి పట్టాలు మామూలుగా అలంకారం కోసం పెట్టినా వాటి వల్ల కూడా నరాలకి చక్కని ఉత్తేజం కలిగి నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. పాదాలు అందంగా గల్లుగల్లు అనే గజ్జెలతో, చిన్ని కృష్ణుడు మువ్వలతో వస్తుంటే వచ్చినట్టుగా కొత్త పెళ్లి కూతురు కాలి గజ్జెలతో ఉన్న ఆ మట్టెలని ధ్వనిస్తూ, చక్కని చేతి గాజుల సవ్వడితో, మంగళసూత్రాలను చూసి మురిసిపోతూ, ఆ కాళీ పట్టాగొలుసులుకున్న ముత్యాలతో నడుస్తూ ఉంటే ఇంట్లో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి నడుస్తోందా అన్నంత ఆనందం ఇంట్లో అందరికీ కూడా కలుగుతుంది. ఈ మంగళసూత్రాలు, మట్టెలు సాక్షాత్తు మంగళగౌరి స్వరూపాలమ్మ. అవి పెళ్ళైన క్షణం నుంచి జీవితాంతము అవి మనతోనే ఉండాలి, తీయకూడదు. ఈ కాలంలో చాలామంది పిల్లలు
అమ్మాయిలు ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వేడుగ్గా ఉంచుకుంటారు. ఏదో కొత్తగా వచ్చిందని ఆనందంగా, అదేదో ఆభరణం అనే భావన. అది ఆభరణం కాదు, సాక్షాత్తు మంగళగౌరీదేవి రక్ష అన్నది వాళ్ళకి తెలీదు. అవగాహన ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఉద్యోగాలు చేసేటప్పుడు పగలు ఏదో బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటారు, సాయంత్రం ఇంటికి రాగానే వాటిని తీసి ఆ పక్కన పెట్టేస్తారు. రైట్. మళ్ళీ పొద్దున్న స్నానం చేసి వేసుకుంటారు. అవును. చాలా తప్పు. ఒక్కసారి మెడలోకి చేరిన మంగళసూత్రము ఆడపిల్లకి, స్త్రీకి, మహిళకి జీవితాంతము మెళ్ళోనే ఉండాలి. అలా ఉండేలా అనుగ్రహించమని మంగళగౌరీదేవిని ప్రార్థించాలి. అప్పుడు భర్త ఆరోగ్యంతో ఆయుర్దాయంతో ఈమె జీవితాంతము జీవించి ఉంటాడు. సో పంచ మాంగళ్య ద్రవ్యాలని మనం సాక్షాత్తు అమ్మవారే అనే భావంతో చూడాలి. మట్టెలు కూడా అలాంటివే. మంగళసూత్రాలు, మట్టెలు, దానికంటే ముందు సింధూరం పెడతాడు భర్త నుదుటిన. నుదుటి మీద మనం పెట్టుకుంటాము చిన్నప్పటి నుంచి. వివాహ సమయంలో పాపిటలు సింధూరం బొట్టు పెడతాడు భర్త. ఆ సింధూరము, మట్టెలు, మంగళసూత్రాలు, గాజులు, నల్లపూసల గొలుసు, ఇవి 5 ముఖ్యమైన పంచ మాంగళ్య చిహ్నాలు అని అంటామమ్మ. కనుక అన్నింటలోకి అత్యంత మహిమోపేతమైనవి మంగళసూత్రాలు, ఈ పుస్తెలు అని మనం చెప్పుకునేవి. ఎవరు వీటిని తీసి పక్కన పెట్టేస్తారో వారి భర్తలకి ఆయు క్షీణం అవుతుంది. ఆ సత్యం తెలుసుకుంటే ఎవ్వరూ తీయరు కదా. ఇదేమన్నా సైంటిఫిక్కా, మీరేదో మూఢనమ్మకాలతో చెప్పారు, మేము ఎందుకు ఉంచుకోవాలి అంటూ వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. ఎవరైనా పెద్దలు చెప్తే అనుభవంతో చెప్తారు. మహర్షులు తపస్సమాధి స్థితిలో దర్శించిన సత్యాలని, విన్న సత్యాలని మనకి చెప్పారు. పెద్దలు అనుభవంతో చెప్పింది పాటించిన వాళ్ళు ఫలాలు పొందుతారు. నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అంటే నేను ముట్టుకుంటే కాలితేనే ముట్టుకోను అని ముట్టుకుంటే కాలుతుంది. కాలక ముందే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు ముట్టుకోకూడదు అన్న వాళ్ళకి ఏ ప్రమాదం రాదుగా. అలాగే మన పెద్దలు ఏ కట్టడి చేసినా, ఏ నియమాన్ని పెట్టినా, ఎలాంటి జీవన విధానాన్ని ఏర్పరిచినా అవి మన హితవు కోసమే, మన మంచి కోసమే. వాటి వెనకాల శాస్త్రీయత ఉంది, వైజ్ఞానికత ఉంది, ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మిక పరమైన, దైవశక్తి భరితమైన ఎన్నో అంశాలున్నాయి అన్న సత్యాన్ని గనక మనమందరం కూడా తెలుసుకుంటే, మన పిల్లలందరూ తెలుసుకుంటే దాన్ని పాటిస్తారు కదా. సో మంగళసూత్రాలు ఇలా హృదయం మీద తగులుతూ ఉంటేట ఎప్పుడు కూడా హృద్రోగాలు రావుట. సాధారణంగా గమనించండి, మగవాళ్ళల్లో ఉన్నంత హార్ట్ అటాక్స్ ఆడపిల్లలకు ఉండవు, ఆడవారిలో తక్కువ. ఎందుకంటే హృదయం మీద మంగళసూత్రాలు ఉంటాయి, అవి కాపాడుతూ ఉంటాయి. ఆ స్పందన, ఆ శక్తిని కలిగిస్తుంది అనమాట. తర్వాత బంగారం కదా, మంగళసూత్రాలు బంగారంతో. ఇప్పుడు మనం పసుపు తాడుతో పుస్తలు కట్టుకోవాలి, అయినా బంగారు తాడు చైన్లో కూడా వేస్తున్నారు, తప్పులేదు. ఎందుకంటే బంగారంతో చైన్ ఉన్న మధ్యలో మనం పసుపు తాడుతోనే చాలా మటుకు కట్టుకుంటాము మంగళసూత్రాలను మటుకు. అప్పుడు బంగారు గొలుసు వేసుకోవచ్చు. ఈ మంగళసూత్రాలు, పుస్తెలు, నల్లపూసలు, పగడాలు, ముత్యాలు, బంగారము, ఇదంతా కూడా శరీరానికి తగులుతూ ఉండడం వల్ల శరీరానికి కావలసిన విద్యుదయస్కాంత శక్తి ఉత్పన్నమవుతుంది. బయట నుంచి ఆధ్యాత్మిక శక్తిని గ్రహిస్తాయి ఇవన్నీ. ఈ బంగారము మెరుస్తూ ఉంటుంది కదా, లోహాలన్నిట్లోకి శ్రేష్టమైనది బంగారం. అది కాంతి కలిగి ఉంటుంది, ఆ కాంతిని మనకి ఇస్తుంది. అందము, ఆకర్షణ అన్నీ మనకి వాటి వల్ల కలుగుతూ ఉంటాయి కనుక. ఇంకొకటి ఏమిటంటే 2 మంగళసూత్రాలు కదా, ఈ 2 మంగళసూత్రాల మధ్యలో అడ్డు ఉండాలి అని అంటాం. ఎందుకంటే అవి తగిలి ధ్వనించకూడదు. 2 కూడా అమ్మవారి స్వరూపాలే, శివపార్వతులుగా కూడా భావం చేయొచ్చు. మనకి మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా బుద్ధి చెప్పినట్టుగా పనిచేస్తాయి కదా. మనం కళ్ళతో చూస్తాము అంటే ఈ కన్ను అనేది ఓ గోళం, దానికి ఏమీ దర్శన శక్తి లేదు, ఉందనే భ్రమ. కళ్ళకి దర్శన శక్తి ఉండాలి, చూడగల శక్తి. ఆ చూడగల శక్తి ఉన్న కన్ను చూస్తుంది, చూసినట్టుగా మనస్సుకి చెప్తుంది, మనస్సు బుద్ధికి చెప్తుంది. బుద్ధి వెళ్ళి వెంటనే తీసుకురా అంటే అప్పుడు కాళ్ళు నడుస్తాయి, చెయ్యి వెళ్ళి తెస్తుంది. అంటే బుద్ధి చెప్పినట్టుగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి కదా. ఎవరి మెడలో మంగళసూత్రం ఉంటుందో వారు, ఎవరు కడతారో ఆ కట్టిన వారు బుద్ధి, వీరు ఇంద్రియాలతో సమానం, వారికి వశవర్తులై ఉంటారట.
రైట్. మరి మేమెందుకు భర్త మాటే వినాలి, మా మాట ఆయన వినాలిగా అంటే, భర్త భార్య మాట వింటాడట. ఎవరి మెడలో మంగళసూత్రాలుంటాయో, వారు ఎవరు వీటిని గౌరవిస్తూ పూజిస్తారో, వారి మాట వారి భర్త వింటాడట. ఇది హ్మ్. పరస్పరం ఉన్నటువంటి అవగాహన. బుద్ధి చెప్పినట్టు ఇంద్రియాలు చేస్తున్నాయి. ఇంద్రియాలు చెప్తేనే కదా బుద్ధి చేసేది. హ్మ్. సో, వాటి మధ్య ఉన్న అనుబంధం లాంటిది మన ఈ మంగళసూత్రాలు, మన దేహము, మన జీవితము అన్నది సైంటిఫిక్‌గాను చెప్పారు, ఆధ్యాత్మిక పరంగా మహర్షులు చెప్పిందమ్మా. కనుక భర్త ఆయురారోగ్యాలతో ఉండాలి, చిరకాలము వర్ధిల్లాలి అంటే మహిళలందరూ గూడా వివాహమైన తర్వాత తప్పనిసరిగా మంగళగౌరీ మంగళసూత్రాలు. దేవిని ప్రార్థించాలి. పెళ్ళయ్యాక మంగళసూత్రాలనే మంగళగౌరీ దేవిగా భావించి, ఉదయము నిద్ర లేవగానే ఆ పక్క మీద ఉండగానే మంగళసూత్రాలని తీసి భక్తితో కళ్ళకద్దుకోవాలి. కళ్ళకద్దుకుని, నా భర్త యావజ్జీవము ఆరోగ్యంతో, ఆయుర్దాయంతో వర్ధిల్లాలి, నేను యావజ్జీవ సౌమంగళ్యంతో ఉండేలా అనుగ్రహించమని అమ్మవారిని ప్రార్థించి మనం దిగితే ముక్కోటి దేవతల ఆశీస్సులు మనకి లభిస్తాయి. మంగళగౌరీదేవి అనుగ్రహంతో నవగ్రహాలు సక్రమంగా అమ్మవారు చెప్పినట్టుగా ఆమె అధీనంలో ఉంటాయి గ్రహాలన్నీ. సో, అన్ని గ్రహాల అనుకూలత కూడా మనకి కలిగి మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. ఇంకొకటి, మన వివాహంలో, మన సనాతన సంప్రదాయంలో మాత్రమే ఇలాంటి మహిమోపేతమైన ప్రవర్తన అనేది, ఆ పనులు అనేవి ఉన్నాయి, కర్మలు. అవి వేరే సంప్రదాయాల్లో లేవు. రైట్. ఈ మంగళసూత్రాలు కట్టడానికి ముందు వరుడు, వధువు ఒక దర్భ చాలా శక్తివంతమైంది. దర్భ మహిమ చెప్పాలంటే ఎంతో అగాధం, అనంతం. దూర్వా సూక్తం కూడా ఉంది కదా, కాండాత్ ప్రేరోహంతే పరుషాత్ పరుషాదతి అని. సో, ఈ దర్భలకి దుష్ట శక్తులని తరిమే శక్తి ఉంది. దైవ శక్తిని, సౌర శక్తిని, సూర్య శక్తిని ఆకర్షించే శక్తి ఉంది. దర్భ అత్యంత పవిత్రమైంది. హ్మ్. చేతికి ఉంగరాలు లేకపోతే దర్భలు పెడతా, ఉన్నా కూడా దర్భలే పెడతారు హ్మ్. చాలా దైవ కార్యాలలో, హోమాలలో. హ్మ్. పెళ్లి సమయంలో భర్త అంటే వరుడు వధువుకి మంగళసూత్రాలు కట్టడానికి ముందర భగవంతుడు బ్రహ్మ నెన్నొసట రాసిన అనంటూ మనకి శ్లోకాలు ఉన్నాయి కదా. భగవంతుడు ప్రతి మనిషికి, ప్రాణికి నుదుటి మీద రాత రాస్తాడట, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో. హ్మ్. ఏదో ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాన్యపి వర్తంతే గర్భస్థస్యైవ దేహినః అని చెప్తారుగా. అలా ఎలా ఉండాలో రాస్తే ఆ ప్రతి గ్రహాలు ఉంటాయి కదా, ప్రతి గ్రహము మంచి చేస్తుంది, కొంచెం చెడు చేస్తుంది. ప్రతి మనిషికి జీవితం అంతా శుభమే సుఖమే ఉంటుంది అన్నది చెప్పలేము. హ్మ్. ఎవరో రేర్గా అదృష్టవంతులు, అక్కడక్కడ మహాపుణ్యాత్ములు హ్మ్. అలా ఉండగలుగుతారు. హ్మ్. సాధారణంగా కొంచెం దౌర్భాగ్యం, కొంచెం దురదృష్టం, కొంచెం చెడు, కొద్ది బాధ హ్మ్. ప్రతి మనిషికి, ఆడపిల్లలకి, మగవాళ్ళకి కూడా ఉంటుంది. రైట్. అయితే దాన్ని కూడా తీసేయగల శక్తి మన సంకల్పానికి ఉంది, మన మంత్రాలకుంది, ఆ దర్భలకి ఉంది. ఆ వరుడు బ్రహ్మగారు వరుడి చేత దర్భ చేత పట్టుకుని దాన్ని జలములో తడిపి, ఎందుకంటే జలదేవతకి అగ్నిదేవతకి చాలా ప్రాముఖ్యత వివాహ సమయంలో, మన జీవితాల్లో కూడా. ఆ నీటిలో ముంచిన ఆ దర్భలని, గరికలని ఆ ఆడపిల్ల యొక్క భార్య, కాబోయే భార్య, ఆమె యొక్క నుదుటిన ఇలా రాయమంటారు. ఇలా ఆ దర్భ తగిలి, జలముతో కలిసి ఇలా తగిలి రాయగానే, ఒకవేళ ఆమెలో ఏదైనా దోషము, దురదృష్టము, బాధపడేదో ఉంటే అదంతా తీసేయబడుతుందిట, మొత్తం పోతుంది. హ్మ్. పవిత్రత కలుగుతుంది. ఆ దర్భల వల్ల సూర్యశక్తి వచ్చి సూర్యమండలం, సవితృదేవత ఆశీర్వాదం. సవిత అంటే సావిత్రీదేవి. హ్మ్. సావిత్రీదేవి అంటే ఆదిపరాశక్తి. ఆమె అనుగ్రహం వస్తుందిట. అప్పుడు మంగళసూత్రాలు కడతారు. ఎంత గొప్ప ఇదన్నీ శాస్త్రాల్లో ఉన్నవమ్మా, మన స్మృతి గ్రంథాల్లో చెప్పిందే. కనుక మనం అందరం కూడా మన మంగళసూత్రాలని, మన సనాతన ధర్మాన్ని మనం చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించాలి, పాటించాలి, నమ్మాలి, ఆచరించాలి. శివపార్వతులు ఎలా అవినాభావంగా అర్ధనారీశ్వర రూపం కదా, ఎలా ఉన్నారు. భార్యాభర్తలు కూడా దేహాలు విడిగా కనిపిస్తున్నా మనస్సులు, బుద్ధి, భావన, ఆలోచన, ప్రవర్తన పరస్పరం ప్రేమ, నమ్మకం
ఒకేలా ఉండాలి. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. మనమందరం పార్వతీ పరమేశ్వరులలా అర్ధనారీశ్వర తత్వముగా విరాజిల్లుతూ కలిసి ఉండి అనురాగమయమైన ఆనందమయమైన యావజీవ సౌమంగళ్యమయమైన జీవితాన్ని గడుపుదుముగాక. స్వస్తి. చాలా అంటే చాలా చక్కగా చెప్పారమ్మా. మంగళసూత్రం గురించి ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంత లెంతీగా అంటే ఇంత స్పష్టంగా ఇంత పవిత్రంగా చెప్పే పర్సన్ మనకి దొరకడం కూడా నిజంగా అదృష్టం. ఇక నుంచి ఎవరైనా మంగళసూత్రాలని కానీ ఈ బొట్టును కానీ లేదా చెప్పినటువంటి చాలా విషయాలు మనం నెగ్లెక్ట్ చేసే ప్రతి విషయాన్ని కూడా ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అనేది చాలా చక్కగా వివరించారు విశాలాక్షి అమ్మగారు. ఖచ్చితంగా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. ఇక నుంచి వీడియోని తప్పకుండా అందరూ లైక్ చేయండి. మ్యాక్సిమం ఎంతమందికి షేర్ చేయగలిగితే ఇలాంటి విషయాలు మన ధర్మం ప్రకారం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరో ముఖ్యమైన విషయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.